హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ శ్రీ సాయి ఆన్లైన్ సర్వీస్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు తీసుకొచ్చాను శ్రీ సాయి ఏఐ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టూడియో ప్రో ఎడిషన్. ఇది సో ఇందులో మనకు ఆటోమేటిక్గా పాస్పోర్ట్ సైజ్ అనేది డైరెక్ట్ ప్రింట్ వరకు అంతా అదే చూసుకుంటుంది. మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసి కస్టమర్ ఫోటో ఇలా సెల్ఫీ తీసుకున్నాడు, లేకుంటే ఎవరో ఒకరు ఫోన్లో తీశారు ఫోటో. ఇక్కడ మచ్చలు ఉన్నాయి. సో కొంచెం స్కిన్ అనేది కూడా డార్క్గా ఉంది. సో అలాంటి ఫోటోను ఇప్పుడు మనం స్టార్ట్ ప్రాసెసింగ్ అని క్లిక్ చేసిన వెంటనే వితిన్ 12 సెకండ్స్లో నార్మల్ 2:2లో క్వాలిటీ అవుతుంది, 12 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ టైం మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సెకండ్ ఇమేజ్ నుంచి మాత్రం 12 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. మీరు చూడవచ్చు, కంప్లీట్ అయిపోయింది, అప్ స్కేల్ అయింది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది. సో మీరు చూడవచ్చు, ఇక్కడ ఫిక్స్ బీజీ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం మనకు మంచిగా అవుతుంది. సో ఇక్కడ వైట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. మనం అప్ స్కేల్ అని ఇక్కడ 3 కానీ 4 కానీ కూడా సెట్ చేసుకొని ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇమేజ్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ట్రాన్స్పరెంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పిఎన్జీ కావాలనుకుంటే, బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది అనుకుంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పరెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఇమేజ్ ట్రాన్స్పరెంట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం. అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ పెడుతున్నాను. సో బ్లూ పెట్టిన 4 సెకండ్స్లోనే మనకి ఇక్కడ టైమర్ కూడా చూపిస్తుంది, ఇక్కడ కూడా చూపిస్తుంది. కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏమైనా ఇమేజ్లో ఇంకా బ్రైట్నెస్ పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు. సో నేను 1% పెంచుతున్నాను. అలాగే కాంట్రాస్ట్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఓకే ఇది. సో ఇక్కడ నేను 8 ఫొటోస్ అని సెలెక్ట్ చేశాను. సింగిల్ షీట్లో 8 ఫొటోస్ అని సెలెక్ట్ చేశాను. సో జనరేట్ క్లిక్ ఒత్తుడుతోటే ఇక్కడ 4:6లో 8 ఫొటోస్ అనేది జనరేట్ అయ్యాయి. అలా కాదు అనుకుంటే 4 ఫొటోసే కావాలనుకుంటే 4 ఫొటోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. లేదు ఒకరి 4 ఫొటోస్ మరి ఇంకొకరి 4 ఫొటోస్ అట్లా కావాలనుకున్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఇక్కడ క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే 4 ఫొటోస్ అయినాయి. ఇప్పుడు నేను ఇదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను 4 ఫొటోస్. లేకుంటే మనం ఇక్కడ ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసి దాన్ని స్టార్ట్ ప్రాసెసింగ్ సెలెక్ట్ చేసి ఆ ఫోటోని కూడా ఇక్కడ ఇంకో 4 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లైట్ బ్లూ అని యాడ్ చేశాను. సో ఇది నాకు కొంచెం పింక్ పెడుతున్నాను, కొంచెం వేరే తీరుగా ఉండాలని. సో పింక్ పెట్టాను, ఇక్కడ జనరేట్ కొట్టాను. సో బ్లూ ఒకటి పింక్ ఒకటి బ్యాక్గ్రౌండ్తో నాకు ఇమేజ్ క్రియేట్ అయింది. అలా కాకుంటే ఇంకో ఫోటో కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇంకో ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ సేమ్ కస్టమర్ విత్ 2 బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి షీట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం జేపీజీలో సేవ్ అయిపోతుంది. లేదు ప్రింట్ తీసుకుంటా అంటే ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింటర్ చూపిస్తాయి. 4:6 సెలెక్ట్ చేసినామా, ప్రీమియం గ్లాసీ హై క్వాలిటీ, ఇక్కడ నుంచి ప్రింట్ కొట్టేసినామంటే అయిపోతుంది. ప్రింట్ అయినా అయిపోతుంది. మీరు ఏం చేయాల్సిన పని లేదు. సింపుల్గా ఫోటో సెలెక్ట్ చేసి ప్రాసెసింగ్ సెలెక్ట్ చేసి జనరేట్ కొట్టేసినామంటే అయిపోతుంది. సింపుల్గా ఈజీగా ఎక్కువ వర్క్ ఉండకుండా యూజర్స్కి, ఆన్లైన్ సెంటర్స్కి, జిరాక్స్ సెంటర్స్కి ఇది పనిచేస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ సాఫ్ట్వేర్ 100 రూపీస్కి ఇస్తున్నాము. ఎవరికైనా కావాలనుకుంటే మా స్క్రీన్ మీద నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. 100 రూపీస్ పేమెంట్ చేయండి, మీకు జిప్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.